తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా సార్ని అడగండి. ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడగలేదు అధ్యక్ష. వచ్చిన రెండో రోజే ప్రతిపక్షం అంటే దాని ప్రతిపక్షానికి మీకు లేదు, మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక రాక నలగొండకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళ ఎమ్మెల్యే అధ్యక్ష. ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంకువాడు సార్. ఇద్దరు చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, 400 మంది లేక 400 మంది లేరు సార్ వీళ్ళకు. నల్గొండ ప్రజలు చీదరించారు, నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ని బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంకువాడు చనిపోతుంది సార్. ఓంకువాడు చనిపోయింది సార్. ఇద్దరు చిన్నపిల్లలు మన నేను లేకుంటే ఓంకువాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కానీ కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకోరు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటే చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టిండు సార్. కేటీఆర్ నీ దుకాణం మంది మంత్రి గారు దుకాణం మంది సార్. ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్, అసలు పాయింట్కి వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్? ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు కాకుండా ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా గజేంద్ర గారు. మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ. మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేస్తాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు అనవసరంగా లేకపోతే మాటలు మాట్లాడు. శ్రీహరి గారు సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్? శ్రీహరి గారు ప్లీజ్. కాదండి సార్, మీరు ఆపారా సార్? ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్? అరే ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్, మస్తు ఎక్కిందని మాట్లాడింది సార్. ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది? ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది? కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్.